నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నాగర్ కర్నూలు జిల్లా వనపట్లలో విషాదం. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి. రాష్ట్రంలో మండల జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేక అధికారుల పాలన. 1-2 రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వులిచ్చే అవకాశం. డిప్యూటీ తహసీల్దార్లకు ధరణి లాగిన్ ఇచ్చే యోచన. పైలట్ ప్రాజెక్టుగా కొన్ని జిల్లాల అమలుకు సర్కారు కసరత్తు. మహారాష్ట్రలో విషాదంగా మారిన విహారయాత్ర. డ్యాం బ్యాక్ వాటర్ కొట్టుకుపోయి 5 దుర్మరణం. నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు. ఇకపై ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదుకు అవకాశం. నాగర్ కర్నూలు జిల్లాలోని వనపట్లలో విషాదం చోటు చేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. ఈ ఘటనలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని తల్లి పద్మ, 2 కుమార్తెలు, కుమారుడిగా గుర్తించారు. తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి. గవర్నమెంట్ మధ్యరాత్రి 2 గంటల సమయంలో వర్షం కురిసినందున పాత ఇల్లుండి తెలుగు బాలస్వామి కొడుకు అయినటువంటి భాస్కర్ భార్య, భాస్కర్ పిల్లలు తేజస్విని, వసంత, రిత్విక్ 3 పిల్లలు, భార్య పద్మ 4 చనిపోవడం జరిగింది. ఇల్లు కూలడం వల్ల వర్షానికి తడిసి కట్టెకప్పు ఉన్నది, అది బాగలేకపోవడం వల్ల కూలీ 4 చనిపోవడం అయింది. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈరోజు వాళ్ళ కుటుంబం పూర్తిగా నిరుపేద కుటుంబం. వీళ్లకు ప్రభుత్వంకి వెళ్లి ఆర్థిక సాయం అందించి ఎక్స్ గ్రేషియో ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మా తరఫున వర్షాన్ని తడిసినటువంటి సౌడు మిద్దె వాళ్ళ మీద కూలడం జరిగింది. అందులో గిడుగు భాస్కర్ యొక్క భార్య మరియు 3 పిల్లలు అందులోనే చనిపోవడం జరిగింది. భాస్కర్ మాత్రం గాయాలై ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ సౌడు మిద్దె చాలా రోజు డిలాపిటేట్ కండిషన్ ఉండడం వల్ల వాళ్ళు దాన్ని నోటీస్ చేయకపోవడం వల్ల రాత్రి ఇన్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏందనగా, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఏవైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దయచేసి కాల్ చేసి మీరు వేరే షెల్టర్ తీసుకోవాలని అందరూ కూడా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అడిగి తెలుసుకుందాం. స్వామికిరణ్, చెప్పండి, మట్టి మిద్దె కూలడానికి కారణాలేంటి? మట్టి మీద కూలడానికి ప్రధానమైనటువంటి కారణం నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం. ఆ వర్షం కారణంగా మట్టి మీద తడిసిపోవటం వల్ల, అంటే ఆల్రెడీ ఇప్పటికీ శిథిలావస్థకు చేరినటువంటి పాత భవనం కావడంతో నిన్న రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా నానిపోయి ఒక్కసారిగా ఆ మిద్దె కింద నిద్రిస్తున్నటువంటి వాళ్ళ మీద కుప్పకూలింది. నాగర్ కర్నూలు జిల్లా వరపట్ల గ్రామంలో ఈ విషాదం జరిగింది. నిన్న రాత్రి ఈ 5 కుటుంబ సభ్యులు, అంటే ఈ భాస్కర్, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. ఈ భాస్కర్ ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంటాడు. రెక్కాడితే కానీ డొక్కాడి కుటుంబం. అయితే వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, వసంత, విక్కీ, పప్పి. ఒకరు 1 ఏడాది బాలుడు, మిగతా 6 సంవత్సరాలు 9 సంవత్సరాలటువంటి ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళంతా కూడా నిన్న రాత్రి ఈ మిద్దె కిందనే నిద్రిస్తుండగా ఒక్కసారిగా, అంటే రాత్రి కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి మిద్దె నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో వీళ్ళంతా కూడా మృతి చెందడం జరిగింది. భాస్కర్ మాత్రం ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించినటువంటి అధికారులు మృతదేహాలను నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ బాధితులను
నాగర్ కర్నూలు ఆర్డీఓ పరామర్శించడం జరిగింది. ఆర్డీఓ ఎంఆర్ఓ కలిసి పరామర్శించడం జరిగింది. అంటే ఘటన జరిగినటువంటి తీరు ఎలా జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. దీంతో పాటు బాధితులకు అంటే ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి ఎలాంటి సహాయం అయితే రావాలో అవన్నీ కూడా మేము చేస్తామని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించడం జరిగింది. భాస్కర్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలో మనకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి ఘటనలు మనకు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మనం గతంలో జరిగినటువంటి ఘటనలు చూస్తే రాజోలి మండలంలో 2022లో మెట్టి మీద కూలి ఒకరు మృతి చెందారు. తర్వాత 5 మండలంలో 5గురు ఒకేసారి అంటే 5వ మండలం కొత్తపల్లి గ్రామంలో ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ఒక గుడిసె కూలి 5గురు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అలాగే రేవర్లి మండలం బండరావిపాకలో కూడా అక్కడ ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ప్లస్ ఆమె మనవాడు ఇద్దరు కూడా ఆ పాత పాడుబడినటువంటి భవనంలో నిద్రిస్తుండగా ఒకసారి మిద్దె కూలడం వల్ల అక్కడ చనిపోవడం జరిగింది. అలాగే గంగీడ్ మండలం పగిడియాలలో కూడా శరణమ్మ ఆమెకు సంబంధించినటువంటి కుమార్తెలు ముగ్గురు ఒకేసారి మట్టిలో సజీవ సమాధి అయినటువంటి ఘటన 2020లో జరిగింది. తర్వాత గోపాల్పేట మండలం బుద్ధారంలో కూడా ఆ పండగ కోసం వచ్చినటువంటి బంధువులంతా అంటే సొంత గ్రామానికి వచ్చినటువంటి బంధువులంతా కూడా అక్కడ పాత మట్టి మిద్దెలో నిద్రించినటువంటి ఘటనలో 4 అంటే ఒకేసారి 7 అక్కడ మృత్యువాత పడడం జరిగింది. అలాగే తెలకపల్లి మండలంలో కూడా ఈ పాత మట్టి మిద్దె కింద నిద్రిస్తున్నటువంటి ఒక వృద్ధురాలు చనిపోయింది. ఇలా చూస్తే 2020 నుంచి ఇప్పుడు ఈ 2024 వరకు ప్రతి ఏటా వానాకాలంలో మట్టి మిద్దెలు కూలి మృతి చెందినటువంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక 30,000 ఇళ్లను గతంలో ప్రభుత్వం గుర్తించింది. వానాకాలం వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక 20,000 ఇళ్లను అంటే అందులో నివాసం ఉండకుండా పాక్షికంగా కూల్చివేయడం జరిగింది. అంటే కూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి 11,000 ఇళ్లు నోటీసులు ఇచ్చి వాటిని ఖాళీ చేయాలని చెప్పేసి కూడా అప్పట్లో నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. కానీ వాళ్ళను ఖాళీ చేయించాలంటే తాత్కాలికంగా నివాసం ఆశ్రయం అనేది కల్పించాల్సి ఉంది. అది ఆ విధమైనటువంటి ఏర్పాట్లు ఏవి జరగలేదు. ఒకవేళ జరిగినా కానీ తాత్కాలికంగా గ్రామ పంచాయతీ భవనంలోనూ ప్రభుత్వ పాఠశాలలోనూ 2-3 రోజుల వరకు మాత్రమే ఆశ్రయం కల్పించి వదిలేస్తున్నారు. ఆ తర్వాత వీళ్లకు గత్యంతరం లేని పరిస్థితుల్లో కూలేకు సిద్ధంగా ఉన్నటువంటి మట్టి మిద్దెల కిందే నివాసం ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో అంటే గత 5-6 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఘటనలు చూసుకున్నా ఈ ఘటన ప్రస్తుతం జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కూలేకు సిద్ధంగా ఉన్నటువంటి ఇళ్లను గుర్తించి తరచూ వర్షాలు అంటే ఆగస్టు వరకు మనకు వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఆశ్రయం కల్పించాలని డిమాండ్లు వెళ్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మాత్రం ఇది భాస్కర్ కుటుంబం నిరుపేద కుటుంబం వారిని ఆదుకోవాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది వనపట్ల విషాద ఘటనకు సంబంధించినటువంటి తాజా. ధన్యవాదాలు స్వామి కిరణ్. రాష్ట్రంలోని మండల జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్దమైంది. ఎంపీపీలు జడ్పీ చైర్పర్సన్ల పదవీకాలం ఈ నెల 3-4 తేదీల్లో ముగియనుంది. జడ్పీలకు జిల్లా కలెక్టర్లను, మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ప్రభుత్వం 1-2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంతో ముడిపడి ఉన్నందున ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను వాయిదా వేసిన ప్రభుత్వం తాజాగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, జడ్పీ చైర్పర్సన్, ఎంపీపీ ఎన్నికలను వాయిదా వేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ జాబితా సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత ఉత్తర్వులు జారీ అవుతాయి. మండల పరిషత్లకు ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లా స్థాయి అధికారులు నియమితులవుతారు. 5వ తేదీన 28 జిల్లా పరిషత్లకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆగస్టు 7న ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీల బాధ్యతలను కలెక్టర్లు స్వీకరించనున్నారు. ఆగస్టుతో బీసీ కమిషన్ పాలకమండలి గడువు ముగిశాక కొత్త పాలకమండలి నియామకం చేపట్టి కులగణన నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ వరకు ఆ ప్రక్రియ కొనసాగే వీలుంది. మరోవైపు ఈ నెలలో మండల, జిల్లా పరిషత్తుల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుండగా డిసెంబర్ వరకు గడువు ఉంటుంది. అప్పటికీ ఎన్నికలు జరిగితే 2025 నుంచి కొత్త పాలక వర్గాలు ఏర్పడే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. హైదరాబాద్ వచ్చిన కేంద్ర మంత్రిని సీఎం తన నివాసానికి రావాలని ఆహ్వానించారు. పీయూష్ గోయల్ కు రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించినట్లు సమాచారం. ధరణి పోర్టల్కు సంబంధించి జిల్లా కలెక్టర్ల నుంచి పలు అధికారాలను తహసీల్దార్లకు అప్పగించిన ప్రభుత్వం మరికొన్ని సంస్కరణలు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం సాగు భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు, భూ సమస్యల పరిష్కార బాధ్యతలను తహసీల్దార్లు, సంయుక్త సబ్ రిజిస్టార్లు నిర్వహిస్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ల సేవలకే వారి సమయం గడిచిపోతుంది. భూ సమస్యలు, ఇతర ప్రోటోకాల్ సేవల పరిశీలన పనులు భాగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే మండల స్థాయిలో పనిని విభజించి సమస్యల పరిష్కారాన్ని సులభతరం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ధరణి రిజిస్ట్రేషన్లను డిప్యూటీ తహసీల్దార్లకు అప్పగించి కార్యాలయ నిర్వహణ, సమస్యల పరిష్కారం తహసీల్దార్లకు కేటాయించాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు సమాచారం. ఇది అమలైతే తహసీల్దార్లకు మాత్రమే ఉన్న ధరణి లాగిన్ను డిప్యూటీ తహసీల్దార్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని కొన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లోనే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని రెవెన్యూ శాఖ వర్గాలు అంటున్నాయి. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, జెన్కో థర్మల్ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో సమీక్షించారు. పిడుగుపాటు కారణంగా జరిగిన అగ్ని ప్రమాదంలో వాటిల్లిన నష్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను తనిఖీ చేయడానికి భోపాల్ నుంచి బీహెచ్ఈఎల్ బృందం వస్తున్నట్లు బీటీపీఎస్ అధికారులు భట్టికి తెలియజేశారు. బీహెచ్ఈఎల్ నిపుణులు పరిశీలన అనంతరం ప్రమాదంలో జరిగిన నష్టానికి సంబంధించిన పూర్తి అంచనా రానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని, యుద్ద ప్రాతిపదికన పునరుద్దరణ చేయడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని భట్టి అధికారులను ఆదేశించారు. రాష్ట సమగ్రాభివృద్ది ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భారాస దశాబ్ద పాలనలో అప్పుల పాలైన తెలంగాణను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు పనులకు భట్టి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంలో మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేయబోతున్న మీ సేవ సెంటర్ల నిర్వహణ కూడా మహిళలకు అప్పగిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం తమ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహిస్తోందని భట్టి తెలిపారు. విద్యుత్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీను పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సమీపంలో అపస్మారక స్థితిలో ఉన్న ఎస్ఐ గురించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, వృత్తిపరంగా ఏమైనా సమస్యలు ఉండొచ్చని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక స్టేషన్ గురించి మరి ఏం జరిగిందో మనకు అదే తెలియదు. ఆ స్టేషన్ పేరు కలిసే పక్క పడ్డట్టు అది ఎందుకు జరిగిందా, మరి ఏం జరిగిందా అని ఎవ్వలేం చెప్తలేరు. మాకు నా బిడ్డకి ఏం తెలియదా, మీకు ఇక్కడి నుంచి వచ్చి ఖమ్మం ఇది ఇల్లందు వినాలి ఇంకా మరి అది ఆడలేదు ఏం లేదంటే ఇంకో ఆడుతాను. 7-10 వయసులో ఉన్న వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు నడి రోడ్డులో వదిలి వెళ్లిపోయారు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో చోటు చేసుకుంది. భారతమ్మ అనే వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు 3 రోజుల క్రితం పటాన్ చెరువు రహదారిపై వదిలిపెట్టి వెళ్లిపోయారు. కాలనీవాసులు ఇస్తున్న అల్పాహారాన్ని తింటూ ఆ వృద్ధురాలు అక్కడే నానా అవస్థలు పడుతోంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వృద్ధురాలు సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో హనుమాన్ దేవాలయం పక్కన అని చెబుతోంది. కుటుంబ సభ్యుల వివరాలు ఖచ్చితంగా చెప్పలేకపోతోంది. ఆమె ఇంట్లో వాళ్లే వదిలి వెళ్లిపోయారని చెబుతోంది. పోలీసులు ఆమె చిరునామా కోసం గాలిస్తున్నారు.
100% అంగవైకల్యం ఉన్నట్లు సదరం క్యాంపులో ధ్రువపత్రం ఇచ్చినా తనకు మాత్రం సర్కారు పింఛన్ రావడం లేదని రాజిరెడ్డి అనే వ్యక్తి వాపోతున్నాడు. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పత్తిపాకకు చెందిన రాజిరెడ్డికి కొన్ని సంవత్సరాల క్రితం ప్రమాదం జరిగింది. ప్రమాదంలో కంటి చూపు, కాళ్లు కోల్పోయి మంచానికే పరిమితమయ్యాడు. ఇన్ని అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా తనకు సర్కారు పింఛను రావడం లేదని రాజిరెడ్డి చెబుతున్నాడు. భర్త బాగోగులు చూసుకునేసరికే సమయం సరిపోతుందని, వ్యవసాయ పనులకు వెళ్లలేకపోతున్నానని రాజిరెడ్డి భార్య అంటున్నారు. అధికారులు దయతలిచి ఎలాగైనా పింఛను వచ్చే విధంగా చూడాలంటూ దంపతులు వేడుకుంటున్నారు. యాక్సిడెంట్ అయిన కాలు మొత్తానికి పోయింది. నాకు మూత్రపిండము కూడా దెబ్బతిన్నది. నాకు ఈ మూత్రం పైప్ వేసిండ్రు. అప్పటి నుండి నాకు నొప్పి, కళ్ళు అసలే 100% కళ్ళు అవపడాయి. అంతా నా భార్యనే చూసుకుంటుంది. నేను క్యాంపుకు పోయినా సదరన్ సర్టిఫికెట్ 100% నాకు ఇచ్చిండ్రు చూసి. ఆ 100% నాకు ఇంతవరకు ఏ పింఛన్ రాలేదు. పింఛన్ రావాలని మిమ్మల్ని మొరబెట్టుకుంటాను, కోరుకుంటున్నాం. పోతే ఆయనకు మంచినీళ్ళు కూడా తీసుకోవడానికి లేదు. నేను ఇంట్లుంటే నాకు బయట వెళ్ళుతలేదు. హాస్పిటల్ ఖర్చు నెలకు దాదాపు 10,000 వస్తాను సార్. పైపు మారవడానికే 3 సార్లు పోవుడవుతుంది. 10 రోజులకు ఎక్కువైందంటే అది ఇన్ఫెక్షన్ వస్తుంది అంటాను సార్లు. కొంచెం సాయం అవుతుందని హాస్పిటల్కు పోయినప్పుడల్లా 1000 వెహికల్కి అవుతాను. ఆయన ఎక్కేటోడు కాదు, దిగేటోడు కాదు, బస్సు సొంతం వెహికల్ పెట్టుకొని పోవుడవుతుంది. ఉత్తరప్రదేశ్లోని మథుర జిల్లాలో విషాదం జరిగింది. కృష్ణవిహార్ కాలనీలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు కూలడంతో 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 11 మంది గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 2.5 లక్షల లీటర్ల సామర్థ్యమున్న వాటర్ ట్యాంకు కూలింది. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. 2021లో గంగాజల్ తాగునీటి ప్రాజెక్టు కింద నిర్మించిన ఈ ట్యాంక్ 3 ఏళ్లకే కూలిందని స్థానికులు ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. మహారాష్టలోని లోనావాలాలో డ్యాం సమీపంలోని జలపాతం సందర్శనకు వచ్చిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. జలపాతం ప్రవాహం ఉధృతితో కొట్టుకుపోయి 5 ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక మహిళ, 3 బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన సహాయక బృందాలు మహిళ, 2 బాలికల మృతదేహాలను బయటకు తీశాయి. మిగతా 2 కోసం గాలిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు పర్యాటకులు బాధితులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. అందరూ చూస్తుండగానే 5 నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో 4 రోజులుగా జరుగుతున్న నాటక ప్రదర్శనలు ముగిశాయి. చివరి రోజైన ఆదివారం మాయాబజార్ నాటకం ప్రదర్శించారు. శ్రీ వినాయక నాట్యమండలి వారి ఆధ్వర్యంలో జరిగిన నాటక ప్రదర్శన ఆహుతుల్ని ఆద్యంతం కట్టిపడేసింది. యాదాద్రి సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వినాయక నాట్యమండలి వారిని ఆలయ అధికారులు సన్మానించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆడబిడ్డకు ఇంతకన్నా శిరచ్ఛేదకున్నదా? మరి యొక్క వారు తోకలోకి పెడుతున్నారు. భాషవాదిగా ప్రేమించుకొని నీ పుట్టగత శ్రేకృష్ణ మా పుట్టుగా తెలుసుకుంది. ఈ బ్రహ్మచారిగా జీవితం మనం ఇంకొక చేతులారా విషము త్రాగుతూ మా చేత కూడా త్రాగించుతున్న వారికి కఠిన చిత్రమై నేను చెల్లెల్ని పరాభవించినట్టు. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా ఆలయ పరిసరాల్లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పారాఫిట్ దీపాలు 2 ఏళ్లకే పనికి రాకుండా పోయాయి.
నిర్వహణ లేమితో కొన్ని విరిగిపోవడంతో మరికొన్ని మూలన పడ్డాయి. భక్తులను ఆకర్షించేందుకు 12 కోట్లతో అధికారులు విద్యుదీకరణ పనులు చేపట్టారు. ఆలయం బంగారు వర్ణంలో కనిపించేలా బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమెరికా, రష్యన్ టెక్నాలజీతో పసిడి కాంతులు వెదజల్లే లైట్లు ఏర్పాటు చేశారు. కానీ విద్యుత్ దీపాలు 2 ఏళ్లకే మూలన పడ్డాయి. కోట్లాది రూపాయలు వృధా కాకుండా వాటికి మరమ్మతులు చేసి యథాస్థానాల్లో బిగించాలని భక్తులు కోరుతున్నారు. దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసినటువంటి విద్యుత్ దీపాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరుపయోగంగా పక్కకు పడేసినారు. సుమారు ఒక్కొక్క లైటుకు ₹1,00,000 చెల్లించి వాటిని గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటిని ఇప్పుడు మెయింటెనెన్స్ పేరుతో మళ్ళా కొత్తగా బిల్లులు పెట్టి స్వామివారి సొమ్మును కాజేయాలని చెప్పి అధికారులు చూస్తా ఉన్నారు. కొండపైన సుమారు 100,000 కోట్లు పెట్టి మరీ ఈరోజు నిర్మాణం చేసినారు. ప్రతి ఒక్క నిర్మాణం కూడా లోపభూయిష్టంగా ఉంది. గత ప్రభుత్వం ఏవైతే తప్పులు చేసిందో కొత్త ప్రభుత్వం సరిదిద్దుకుంటా అనుకుంటే ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకు ఒత్తాసు పలికే విధంగా వ్యవహరిస్తూ ఉంది. 60% లైట్లు అనేవి ఇవాళ నిరుపయోగంగా మారడం జరిగింది. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ కొనుగోలు చేసుకున్న బాధ్యత వహించినటువంటి వైటీడీ అధికారులు, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈలు కావచ్చు, ఏఎల్ కావచ్చు, వీళ్ళంతా నిర్లక్ష్యం చేయడం ద్వారా ఇవాళ 60% లైట్లు తొలగించి ఇవాళ స్టోర్ రూమ్లో పడేటువంటి పరిస్థితి ఉంది. ఎన్ని లైట్లు కొనుగోలు చేశారు, ఇప్పుడు ఎన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని పరిశీలన చేసి తక్షణమే ఏవైతే గతంలో ఏర్పాటు చేసిన కొండ చుట్టూ, దేవాలయం చుట్టూ ఏర్పాటు చేసిన లైట్లన్నీ పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తాం. దేశ న్యాయ వ్యవస్థలో కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో కొత్త నేర న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని 358 సెక్షన్లకు కుదించారు. బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. 0 ఎఫ్ఐఆర్, పోలీసు ఫిర్యాదులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో సమన్లు జారీ చేయడం, హేయమైన నేరాల్లో నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో తీయడం వంటివి నూతన చట్టాల్లో పొందుపరిచారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు శిక్షించడమే లక్ష్యంగా తయారు చేస్తే, కొత్త చట్టాలు న్యాయమందించడమే లక్ష్యంగా రూపొందించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. కొత్త నేర చట్టాల ప్రకారం క్రిమినల్ కేసులో విచారణ పూర్తయిన 45 రోజుల్లో తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. తొలి విచారణ జరిగిన 60 రోజుల్లోనే అభియోగాలు నమోదు చేయాలి. అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని వారి గార్డియన్ లేదా బంధువుల సమక్షంలో మహిళా పోలీసు అధికారి నమోదు చేయాల్సి ఉంటుంది. వైద్య పరీక్షల నివేదికలు వారం రోజుల్లోనే ఇవ్వాల్సి ఉంటుంది. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యలను కొత్త చట్టంలో నిర్వహించారు. రాజద్రోహం పదాన్ని తొలగించి దేశద్రోహాన్ని చేర్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపర్చారు. చిన్నారులను అమ్మడం లేదా కొనడం కూడా తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. మైనర్లపై జరిగే సామూహిక అత్యాచారాలకు మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష పడనుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా భారతీయ న్యాయ సంహితలో వాటిని 358 సెక్షన్లకు కుదించారు. వివాహం చేసుకుంటానని తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం, మైనర్లపై సామూహిక అత్యాచారం, మూకదాడి, గొలుసు దొంగతనాలకు సంబంధించి ప్రస్తుత ఐపీసీలో ప్రత్యేక నిబంధనలు లేవు. వాటిని కొత్త చట్టంలో చేర్చారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలకు సంబంధించి కొత్త చట్టాల్లో ప్రాధాన్యమిచ్చారు. ఈ నేరాల దర్యాప్తు 2 నెలల్లో పూర్తి కావాలి. అంతేకాదు బాధిత మహిళలు, చిన్నారులకు అన్ని ఆసుపత్రుల్లో ఉచిత ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి. మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులతో పాటు 15 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు పోలీస్ స్టేషన్కు వెళ్లడం నుంచి మినహాయింపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అప్రజాస్వామికమని పలువురు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ సమతా లాయర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది పుట్టా పద్మారావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నూతన చట్టాల అమలు, ప్రభావంపై చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు సీనియర్ న్యాయవాది రఘునాథ్ మాట్లాడుతూ, పాలకులు చేసే చట్టాలు ప్రజలను కాపాడే విధంగా ఉండాలే కానీ నిర్బంధించే విధంగా ఉండకూడదన్నారు. కొత్త న్యాయ చట్టాలను మోదీ ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని భారాస మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 348 ప్రకారం కొత్త చట్టాలు ఆంగ్లంలోనే అమలు చేయాలని ఉందన్నారు. కానీ దానికి విరుద్దంగా కొత్త చట్టాల పేర్లను హిందీలో పెట్టారని ఆరోపించారు. హిందీ సంస్కృతిని బలవంతంగా అన్ని రాష్ట్రాలపై రుద్దాలని ప్రధాని మోదీ, అమిత్ షా చూస్తున్నారన్నారు.
భారాసా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొత్త చట్టం వాటి ఇబ్బందులపై మాట్లాడారు. గొప్ప మార్పు చేస్తామంటే మరి మాలాంటి న్యాయవాదులము నిజంగా మంచి మార్పు జరుగుతుందని చెప్పి కూడా ఆశించినాం. ఈ బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు అందరం మంచిగా జరుగుతుంది అని అనుకున్నాం. నిజంగా కూడా ఉన్న వాళ్ళు కూడా చాలా సూచనలు చేసిండ్రు. స్టాండింగ్ కమిటీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కొన్ని మంచి సూచనలు చేసిండ్రు. ఒక 3000 మంది సంతకాలు పెట్టారు. అందరూ కూడా వీటిని డిఫర్ చేయండి అని చెప్పడం జరిగింది. ఇలా మనకు వచ్చినటువంటి ఈ ఇండియన్ పీనల్ కోడ్ ఇది చాలా ముఖ్యమైన, నేను 2-3 విషయాలు చెబుతున్నాను. మన తెలుగు భాషలో భారతీయ శిక్షా స్మృతి అని చెప్పి మేమందరం చదువుకున్నాం. హిందీలో కూడా గదే శిక్ష. వీళ్ళు ఇప్పుడు ఏం పెట్టిండ్రు, దానికి పేరు భారతీయ న్యాయ సంహిత అని పెట్టిండ్రు. నాకు అర్థం కాదు, న్యాయం ఎట్లయితుంది? ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ కి భారతీయ న్యాయ సంహిత ఎట్లయితుంది? అసలు తర్జుమా చేస్తే కూడా కరెక్ట్ భాష లేదు. నూతన న్యాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న వారు కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో నిర్వహించిన నేషనల్ థింకర్స్ వర్క్షాప్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశమందరికీ అన్ని మతాల వారికి ఒకే న్యాయ చట్టం తెస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నిర్మాణాత్మకంగా విమర్శలు చేస్తే, సూచనలు చేస్తే స్వీకరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పాట్నా హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హాజరై తమ ఆలోచనలు పంచుకున్నారు. అనంతరం న్యాయవాదులు కిషన్ రెడ్డి సహా జస్టిస్ నరసింహారెడ్డిని సత్కరించారు.